మీరు ఇట్లానే 1 ఇయర్ చేస్తే తర్వాత నువ్వు చేస్తావని ఏం నమ్మకం? నువ్వు ఇప్పుడే అదే కడతలేవు, 1 ఇయర్ అదే తర్వాత అంట కడతా అంటే. భయ్. మీరు ఇట్లానే మాట్లాడిల్లు నేను ఏమంటానా సెటిల్మెంట్ చేసుకుందామని మాట్లాడదాం అనుకున్నా. కానీ మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే కష్టం అది. ఇక నేను కోర్టుకే మీట్ కష్టం అవుతాను. కదా. నాకు తెలుసు సార్ ఎక్కడి నుంచి ఎట్లా గుంజాలి, అమౌంట్ ఎట్లా తీసుకోవాలి అన్ని నాకు తెలుసు. నేను నీలాంటి చాలా మనుషులను చూసిన. నేను 10 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. నీకోటి చెప్పాలా నీలాంటి నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ కిడ్ రవి ఛానల్కి. వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను, సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నాను సార్? నేను ఎగ్జిక్యూటివ్ని సార్. ఇది మీకు జాబ్ పోయినారు అన్నారు కదా, రిలీవింగ్ లెటర్ పంపిస్తే నేను కూడా మాట్లాడతాను కదా ఇక్కడ. జాబ్ రిలీవింగ్ లెటర్ పంపిస్తే అది అఫీషియల్ డాక్యుమెంట్, మీకు తెలియదా అది ఎలా ఉంటుంది అన్నది? అఫీషియల్ డాక్యుమెంట్ అంటే వేరే కస్టమర్ పంపిస్తారు కదా, వాళ్ళు అఫీషియల్ది పంపించారు మళ్ళీ. అట్లా పంపించారన్నా, నువ్వేమన్నా అనుకో. అఫీషియల్ డాక్యుమెంట్ అట్లా సెండ్ చేయడానికి ఓన్లీ రిక్రూటర్స్ కే పంపిస్తారు అది. సరే, మీకు జాబ్ పోయిందని ఇప్పుడు ప్రూఫ్ అయింది మీ దగ్గర? ప్రూఫ్ ఏంటంటే నేను పంపించాలంటే నేను స్క్రీన్ షాట్ పంపించగలుగుతా అన్ని మీకు మార్కౌట్ చేసేసి. నేను ఏం చేస్తలేను మరి. ఒక్క మాట వినండి, మీకు కావాలంటే ఈపీఎఫ్ఓ పోర్టల్లో మీకు అది ఉంటది కదా, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎప్పుడు మార్క్ అవుతుంది, అది నేను పంపించగలుగుతా. అంతా మించి నేను రిలీవింగ్ లెటర్ పంపించదలుచుకోలేదు. నాకు తెలుసు మీరు ఏం చేస్తారో నాకు తెలుసు, కానీ మేము ఉండేది హైటెక్ సిటీలో. మీరు ఇట్టి పోయినా ఆడ వేస్ట్. ఈ మేడం ఎవరైతే చాటింగ్ చేస్తుందో టైం వేస్ట్ చేసుకోకని చెప్పండి ఆమె. మీరు దొంగనా మళ్ళీ పేమెంట్ తీసుకొని కట్టకు? అర్థం కాలేదు. మీరు దొంగనా సార్? మళ్ళీ పేమెంట్ తీసుకున్నారు? దొంగ ఎందుకైతే అయ్యా, దొంగ ఎందుకైతారు మీరు? పేమెంట్ తీసుకున్నారు అంత 2 lakhs ఒకటేసారి, అంత పెద్ద అమౌంట్ వచ్చింది తీసుకున్నారు. కట్టకుండా ఒక్క మాట వినండి, కట్టాలని అనట్లేదు. జాబ్ లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు 1 year టైం పడుతుంది సార్. 1 year టైం. అదే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివినారా? నాకు జాబ్ ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? మా పక్క వాళ్ళకి ఫోన్ చేస్తారా? ఎవరికి ఫోన్ చేస్తారు? మీరు ఏం చేసినా ఫరక్ పడదు. ఆడ ఇవ్వడు పట్టించుకోవడం, మీకు ఫరక్ పడదు కదా. నీకు ఫరక్ పడదు కదా. అదే మరి నేనేమంటున్నా, మరి మీరు ఊకే ప్రకారం మెయిల్ కాదు. మీరు మళ్ళీ నాకు రిక్వెస్ట్ చేయొద్దు అదే అంటున్నా. చేసినప్పుడు నాకు కాల్ చేయొద్దు. నేను చేసి చూపిస్తాను ఏం చేస్తాను అని. చేసి చూపిస్తాను. చేసి చూపిస్తావా? చూపించుకో. చూపించుకో భయ్. రికార్డ్ చేసుకోండి. రికార్డింగ్ చేసుకుంటే నేను ఏం చేసుకోవాలి? నా పేమెంట్ ఇంపార్టెంట్. నాది కూడా రికార్డింగ్. మీరు ఇట్లా మాట్లాడిల్లు అనుకో, నేను చెయ్యను కూడా చేయను. నేను తెలుసా నీకు? మీరు ఇట్లానే తర్వాత నువ్వు చేస్తావని ఏం నమ్మకం? నువ్వు ఇప్పుడే భయ్. మీరు ఇట్లానే మాట్లాడిల్లు అనుకోండి, నేను ఏమంటానా సెటిల్మెంట్ చేసుకుందామని మాట్లాడదాం అనుకున్నా. కానీ మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే కష్టం అది. ఇక నేను కోర్టుకే మీట్ అవుతాను కదా. నాకు తెలుసు సార్ ఎక్కడి నుంచి ఎట్లా గుంజాలి, అమౌంట్ ఎట్లా తీసుకోవాలి అన్ని నాకు తెలుసు. నేను నీలాంటి చాలా మనుషులను చూసిన. నేను 10 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. నీకోటి చెప్పాలా నీలాంటి అర్థమైంది నీకు? ధైర్యం లేదు. అచ్చా, అవునా? సరే, ఎక్కడికి రావాలి చెప్పరా? అరే ఎక్కడికి రావాలి చెప్పరా? వరంగల్ ఏడుంటావు? ఎంతలో ఉన్నావు అంతలోనే మాట్లాడు భయ్. నేను మంచి మర్యాద మాట్లాడినా. నువ్వు కథలు మాట్లాడకు. అర్థమైందా? నువ్వు ఒక్క మాట, నువ్వు అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని అమ్మాయిల పేర్లు పెట్టుకొని చాటింగ్ చెయ్యకు. ఫోన్లు చేసినప్పుడు ఫోన్ కలిసేటట్టు పెట్టుకో. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకోవటట్టు చెయ్యకు భయ్. నీ మంచి మర్యాద చెప్పిన, నీ బ్రదర్ గానే చెప్తాను నీకు. అర్థమైందా? మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పిన నేను. మీరు ఫోన్ చేసి అట్లా ఇట్లా మాట్లాడేది అది నాకు అర్థం కాదు. అదే భయ్, నేను ఏమంటాను? ఇగో ఒక్క మాట నేను ఒకటే చెప్తున్నా. ఒక్క మాట చెప్తున్నా. ఇగో చూడు, నేను రిలీవింగ్ లెటర్ అన్నప్పుడు అఫీషియల్ ప్రకారంగా, బ్యాంకింగ్ ప్రకారంగా ఎవ్వరు పడితే వాళ్ళకి షేర్ చేయరు. నేను చెప్తాను ఈపీఎఫ్ఓ పోర్టల్, నేను ఈపీఎఫ్ పోర్టల్ ప్రకారంగా నేను అది స్క్రీన్ షాట్ పంపిస్తాను. నేను పంపిస్తా, ఇప్పుడు నేను పంపిస్తాను. చూడన్నా, నేను అట్లా అంటలేను. ఈపీఎఫ్ఓ పోర్టల్లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనకు మార్క్ అవుతుంది కదా, అదే నీకు పంపించేస్తా. మీరు చెక్ చేసుకోండి. నేను రిలీవింగ్ లెటర్ కాదు, నా ప్రొఫైల్ తో పంపిస్తాను నేను. సరేనా? అట్లా నేను అనేది నేను ఒక్క మాట, నాకు 100 calls వస్తున్నాయి అన్న. మీరు ఏమన్నా అనుకోండి, అర్థమైందా? నేను ఇట్లా అంటానని తప్పుగా అనుకోకండి. నేను ఇవాళ రెస్పాండ్, నాకు ఇదే కాల్స్ రిపీట్ అవుతున్నాయి. నేను అందుకే ఫోన్ ఇట్లా మాట్లాడినా. మీ వాళ్ళ సైడ్ నుంచి అంత స్కామ్ గా దింకాలి తెలుసా? పైసలు మాకు ఇవ్వండి అన్న, మేము కడతామన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇష్టం మళ్ళీ దింకపోతే ఎవరి ప్రాబ్లం? అది మనకే ఇబ్బంది కదా.
నేను గట్ల నాకు అదే మైండ్ లో తిరుగుతుందన్న, నువ్వేమన్నా అనుకో, నీ గాలని పంపిస్తా. ఇప్పుడు నీ మెయిల్ ఐడి చెప్పినావు కదా, ఆ మెయిల్ ఐడిని పంపిస్తా, చూడండి ఒకసారి మీరు. పంపండి, ఇంకా అది నాకు పెడుతున్నారు కదా. సరే పంపిస్తా, సరే నేను పంపిస్తా చూడండి. ఓకే సార్ చెప్పండి. అదే సార్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా ఈఎంఐస్ అవి. అదే అన్న, జాబ్ లేకపోతే ఏం చేయాలి చెప్పండి. మెయిల్ కూడా పెట్టినా మీ కంపెనీ వాళ్ళకి. మెయిల్ పెట్టి అప్రూవల్ రాలే కదా సార్, అప్రూవల్ వస్తే అది మాకు ఏమన్నా లిస్ట్ లో వచ్చిన అప్రూవల్ రానట్టే కదా అది. అన్న జాబ్ లేదు ఎట్లా చెప్పు, నేను ఈవెన్ అది అకౌంట్ లో మెయింటైన్ చేద్దామన్నా అకౌంట్ లోకి వెళ్ళి మైనస్ లో పోతున్నాయి. అందులో వేసుకోకూడదు, అది ఎన్పిఏకి వచ్చింది మరి అకౌంట్ ఈ మంత్, అది ఇంకా 3 EMIs పెండింగ్ ఉన్నాయి కదా, అది ఎన్పిఏకి వచ్చింది మరి. అది ఏం చేద్దామన్నా, మరి లేదు జాబ్ లేదు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, మరి నేను కట్టలేని పరిస్థితి ఉన్నా, మరి ఏం చేద్దాం చెప్పండి మీరు. ఒకసారి మరి మా మేనేజర్ తో మాట్లాడండి సార్, ఇక్కడ మీ దగ్గర మీరు ఎలా ఉంటారు కదా, మీకు అంటారు కదా చింతలో ఎవరు ఉండరు అన్నాడా, డోర్ లాగే ఉంది, మీరు అందరూ ఫ్యామిలీ అంటే ఐరాలో ఉంటారు కదా. అదే అదే సార్ మా మేనేజర్ తో మాట్లాడండి, లైన్ లో తీసుకుంటా ఉండండి. ఓకే సార్ మాట్లాడు సార్, సార్తో మేనేజర్ సార్తో. హలో సార్ చెప్పండి. ఇది పేమెంట్ క్లోజ్ చేయాలి సార్. పేమెంట్ ఇప్పుడు జాబ్ లేదన్నా, నేను అదే చెప్తున్నా, మీకు కావాలంటే నా ఈపీఎఫ్ కూడా పంపిస్తా, నైట్ ఊబర్ చేస్తున్నా, ఓకేనా. మార్నింగ్ జాబ్ లేదంటే 3 months నుంచి డ్యూ ఉంది సార్ బిల్లు. అదే అండి, నేను ఏం చేయాలి, నా జాబ్ లాస్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ లాస్ అంటే అరేంజ్ చేసుకోవాలి సార్ అమౌంట్. ఓకే పర్లేదు, మీరు జాబ్ లాస్ అంటున్నారు, మీరు అమౌంట్ అరేంజ్ చేసుకోకుండా పేమెంట్ క్లోజ్ చేయకపోతే నెక్స్ట్ మంత్ 4,10,000 కట్టాల్సి వస్తుంది. నేను కట్టలేను, అన్ని క్లోజ్ అయిపోతాయి. నేను అదే చెప్తున్నా, నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు అకౌంట్ లో జమ చేద్దామన్నా ఆ బౌన్సర్స్ వల్ల వారంలో 3-4 సార్లు కట్ అవుతున్నాయి. నేను జమ అకౌంట్ లో ఎందుకు వేయించుకుంటారు, అకౌంట్ లో వేయకండి, వేరే వాళ్ళ అకౌంట్ లో వేసుకొని చేసుకోండి. వేరే వాళ్ళ అకౌంట్ పెట్టట్టున్నారు సార్, ఎవరు లేరు కదా ఇప్పుడు. వేరే అకౌంట్ ఫోన్ పే లేదా సార్, వేరే వాళ్ళది ఫోన్ పే నెంబర్ లేదా? ఫోన్ పే ఉన్నది, అయినా మన అకౌంట్ లో మనం వేసుకున్న వాళ్ళ అకౌంట్ లో ఎందుకు వేసుకుంటాం సార్. నేను అదే పేమెంట్ ఏనికి ఎల్లకెళ్ళనే వేయచ్చు కదా సార్. పేమెంట్ ఎంత మీరు చెప్పండి. నేను జమేసిన మనకి ఇక రెంట్కే పోతాయి, ప్లస్ ఇంకోటి ఇప్పుడు చిన్న ఖర్చు పోతాయి, అంతమించి నేను ఏం సంపాదిస్తా చెప్పండి. నేను నడిపేది సంపాదించినప్పుడు ఇంత లోన్ సార్, లోన్ తీసుకున్నారు కదా, మరి లోన్ క్లియర్ చేయాలి కదా, మరి అది క్లియర్ చేద్దామంటే అదే అన్న, జాబ్ లేనప్పుడు ఏం చేస్తా చెప్పండి. సరే సార్, జాబ్ లేనప్పుడు అంటే మీరు తీసుకుందేం చిన్న లోన్ కాదు కదా, 6,73,000 తీసుకున్నారు. అవును, మరి నేను మిగతా సగం కట్టించిన కదా అన్న, నేను సగం కట్టి ఇంకా సగం ఉన్నాయి కదా అట్లే. సగం ఉన్నాయంటే ఒక పని చేయండి అన్న, ఇగో నేను ఒక రిజ్యూమ్ పంపిస్తాను, అది మీ దాంట్లో వేకెన్సీస్ ఉంటే చెప్పండి, నేను వచ్చి పని చేస్తాను. నాకు చూడండి మీరు అక్కడ చూడండి. సార్ రెజ్యూమ్ పంపిస్తా, నేను చేస్తా అంటే ఫ్యూచర్ లో నేను లోన్ తీసుకొని సగం కడతా ఈఎంఐలు, తర్వాత ఎవడు ఫోన్ చేస్తా వానికి రెజ్యూమ్ పంపిస్తా అని కాదు కదా మరి. ఒక్క మాట నేను చెప్పేదేనండి, నా దగ్గర ఇప్పుడు జాబ్ లేదు, పైసలు లేవు, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. పేమెంట్ కట్టాలి, ఎట్లయినా అరేంజ్ చేసుకొని కట్టాల్సిందే కదా సార్. ఎట్లా కడతారా ఈఎంఐ ఇప్పుడు 3 ఈఎంఐల వరకు ఉంది పెండింగ్. ఓకే పర్లేదు, ఒక ఈఎంఐ కట్టుకొని క్లోజ్ చేసుకోండి. లేదు అంటే 3 ఈఎంఐలు కట్టకపోతే నెక్స్ట్ మంత్ 4,10,000 కట్టాల్సి వస్తుంది బిల్లు. అప్పుడు ఎట్లా కడతారు? కడతారంటే నేను కట్టలేను మరి, నేను కోర్టు పిలిచిన నేను అదే చెప్తాను, నా దగ్గర ఏం లేదు, నేను కట్టలేను అంట. నేను కోర్టు పిలిచి ఏం చెప్పినా కోర్టు నీకు అమౌంట్ తీసుకున్నారు కదా, లేవు అంటే కుదరదు కదా సార్. తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా సిచ్యువేషన్ మంచిగా లేదు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మరి నేను ఏం చేయాలి చెప్పండి. ఈఎంఐ అయితే క్లియర్ చేసుకోండి సార్, లేదండి ఎందుకంటే ఎన్పిఏలో ఉంది. ఎన్పిఏలో ఉన్నప్పుడు మాత్రం ఈఎంఐ అయితే సార్ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు లోన్ తీసుకోవాలి సార్. అంత లోన్ ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి సార్. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఎప్పుడు కింది ఫాల్ సార్. ఈ కోటీశ్వర్ల ముచ్చట వద్దు సార్, మనం ఒకరిని కోటీశ్వరుడు అయినప్పుడు మాట్లాడుకోవాలి ఇవన్నీ. కోటీశ్వరుని గురించి ఎందుకు, మన బిల్లే ఇంత కట్టుకోలేకపోతున్నాం, మరి కోటీశ్వరుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మరి మీరేం చెప్తున్నారు, కోటీశ్వరుడు అని ఎందుకు చెప్తున్నారు? మరి అదే బిల్లు అడిగితే కోటీశ్వరుని ముచ్చట చెప్తున్నారు. జాబ్ లాస్ అయిపోయింది, జాబ్ లాస్ అయితే ఈఎంఐ అడ్జస్ట్ చేసుకుని ఒక ఈఎంఐ క్లోజ్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. 3 ఈఎంఐలు కట్టమనట్లేదు మిమ్మల్ని, ప్రాబ్లం ఉంది కాబట్టి అడుగుతున్నాను నేను. సార్ 1 ఈఎంఐ సార్ ఎన్పిఏలో ఉంది సార్. అది ఎన్పిఏలో ఉన్నప్పుడు అకౌంట్ దానికి సెటిల్మెంట్ కూడా చేద్దామన్నా సెటిల్మెంట్ కూడా చేయనికి రాదు. సెటిల్మెంట్ అలా చేసుకోండి, ఈఎంఐ కట్టుకున్నా సెటిల్మెంట్ ఏమంటున్నా, సెటిల్మెంట్ కే డబ్బులు లేవన్నా, ఉంటే నేను 20,000 నేను ఇప్పుడే కడుతుండే సార్. నేనేమంటున్నా, ఒక్క ఈఎంఐ కట్టుకోండి, మేము మాట్లాడి టైం ఇప్పించేది ఉంటే ఆ ఈఎంఐ క్లియర్ చేసుకున్నాక రెగ్యులర్ కిందకి వెళ్ళిపోతుంది. రెగ్యులర్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత మేము జాబ్ లాస్ అయినా అవన్నీ నోటీస్ పెట్టుకొని మేము టైం ఇప్పిస్తా. అంతకు మించి అయితే ఏం చేయలేము. ఉండని అన్న, ఎక్కడికైనా రావడానికి రెడీగా ఉన్నా, నిన్న ప్రాబ్లం లేదు, నా దగ్గర ₹1 లేదు, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్ లో. ఎక్కడున్నారు?
హైదరాబాద్ లో ఉన్నారా? రాణిగంజ్ బ్రాంచ్ కి వెళ్ళి కలిసి మాట్లాడండి. లోన్ సెంటర్ కి పోయి మాట్లాడండి. మాట్లాడి నాకు చెప్పండి ఏ విషయం అనేది. లొకేషన్ పంపియండి మరి నాకు ఒకసారి, నేను అడిగి లొకేషన్ సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండి పోయే రూట్ ఉంటది, సిగ్నల్ పాయింట్ కాడ రాణిగంజ్ బ్రాంచ్ యాక్సిస్ పర్సనల్ లోన్ బ్యాంక్ ఉంటది పైన. ఓకే, ఆడికి వెళ్ళి మీరు కన్ఫర్మ్ మాట్లాడి మరి ఈఎంఐ పే చేస్తారా ఏది పే చేస్తారా అనేది అక్కడ ఆర్ఎం ఆయన తోటి మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. హలో 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 సార్. అవునండి సార్ పేమెంట్ అది ఏమైంది సార్? అది డిఎంఐ ఫైనాన్స్ పేమెంట్ పర్సనల్ అండి చేస్తాం అంతే. హలో, మంత్ ఎండ్ దాకా సార్? ఇప్పుడే చాలా డిలే అయింది కదా సార్, మళ్ళీ మంత్ ఎండ్ దాకా అంటున్నారు సార్. అది సెటిల్మెంట్ తీసుకుంటానని చెప్పారు కదా. ఓకే సార్, ఇప్పుడు ఏదైనా మినిమం 1 month ఈఎంఐ క్లియర్ చేస్తే కదా సార్ మనకి సెటిల్మెంట్ వచ్చేదానికి ఉంటుంది. అట్లా ఓకే సార్, ఎందుకంటే నేను లెటర్ రైజ్ చేయించాలి, అందుకనేసి 1 month అన్నా చేశారంటే నేను లెటర్ పెట్టేదానికి బాగుంటుంది సెటిల్మెంట్ అనేసి. ఇప్పుడు ఎంత ఉంది అకౌంట్లో? ఇప్పుడు ఎంత ఉంది? ఒక చిన్న అమౌంట్ కూడా లేదా? ఒక 2000 3000 కూడా లేదా? మంత్ ఎండ్ దాకా అంటే మనకు టైం లేదు సార్, ఎందుకంటే హోల్డ్ చేసి పెట్టాలి. ఇది లీగల్ గా ఇది వచ్చింది, నోటీస్ కూడా వచ్చేసింది సార్, అందుకనేసి. సార్ మంత్ ఎండ్ అమౌంట్ వస్తే చేస్తారా? ఓకే సార్, మా సార్ మాట్లాడతారంటే ఒక నిమిషం సార్, ఒక నిమిషం. హలో హలో, అది ఏమైంది సార్? ఇది లోన్ అమౌంట్ పెండింగ్ ఉంటున్నారు, ఏం సార్ ప్రాబ్లం ఏంటి అసలు? సెటిల్మెంట్ చేసుకుంటా? సెటిల్మెంట్ చేసుకుంటే చిల్లర అయిపోతుంది, పర్వాలేదు సార్ మీకు? సరే, మంత్ వరకు మినిమం డ్యూ అయినా చేయండి సార్. ఇప్పుడు ఏది మినిమం డ్యూ చేయకుండా మీరు టైం అడిగితే ఎట్లా వేస్తారు చెప్పండి. ఇప్పుడు మినిమం ఏం లేదు సార్, మంత్ సెటిల్ చేస్తాం. మంత్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు కాదనట్లేదు సార్, మనం టైం తీసుకుంటున్నాం సార్. టైం తీసుకోవడానికి మినిమం డ్యూ అయినా చేయరు కదా, ఇప్పటికే లాట్ ఆఫ్ టైం తీసుకున్నారు. సరే సార్, మినిమం డ్యూ చేయరంటే ఎట్లా మరి అవుతుంది? మంత్ లో టైం అవడం అంటే ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. మినిమం డ్యూ పే చేయకుండా మనం టైం కావాలంటే ఎట్లా సార్ టైం ప్రొవైడ్ చేస్తారు? సెటిల్మెంట్ చేసుకుంటారా? డిమాండ్ నోటీస్ వన్స్ ఇష్యూ అయిన తర్వాత మీరు మినిమం డ్యూ కూడా పే చేయలేదంటే అది సెటిల్మెంట్ కూడా ప్రొవైడ్ చేయరు. ఓకేనా మీకు? అప్పుడు అవుట్స్టాండింగ్ క్లియర్ చేయాలి. వచ్చింది సార్, మీ మెయిల్ లో చెక్ చేసుకోండి ఒకసారి. డిమాండ్ వచ్చి నెక్స్ట్ మంత్ ఇప్పుడు మంత్ ఎండ్ అన్నారు, మన నెక్స్ట్ మంత్ అంటున్నారు. మంత్ ఎండ్ 2 days లో మినిమం డ్యూ పే చేయాలి సార్. డిమాండ్ నోటీస్ వచ్చిందంటే మీరు మంత్ ఎండ్ అంటున్నారు. సరే, మీరు మంత్ ఎండ్కే వెళ్ళండి, సెటిల్మెంట్ ప్రొవైడ్ చేయరు, అవుట్స్టాండింగ్ క్లియర్ చేసుకుంటారా? అప్పుడు పేమెంట్ లేదు కదా, సెటిల్మెంట్ కి డబ్బులు ఇవ్వంటే మంత్ ఎండ్ దాకా టైం తీసుకుంటున్నా, టోటల్ పే ఏముంటుంది ఇంకా? సార్ నేను అదే అంటున్నాను, 2 days వరకు మీ టైం ఉంది. డిమాండ్ నోటీస్ ఇచ్చే అయిన తర్వాత 2 days లో మినిమం డ్యూ పే చేయాలి. మినిమం డ్యూ 2 days లో సార్ డిమాండ్ కాదు, అది డిమాండ్ నోటీస్. అది చెప్పేది ఒకసారి వినండి. 2 days లో డిమాండ్ నోటీస్ వచ్చిన 2 days లో మీరు పే చేయలేదంటే అది సెటిల్మెంట్ అనేది ప్రొవైడ్ చేయరు మీకు, ఫ్యూచర్ ఎప్పటికీ ప్రొవైడ్ చేయరు. అవుట్స్టాండింగ్ అవును, అది చెక్ చేసుకోండి సార్. అది మీకు నేను డిమాండ్ నోటీస్ ఇచ్చి అవ్వకుండా హోల్డ్ చేసుకోండి. మంత్ ఎండ్ వరకు టైం తీసుకోవడానికి మినిమం డ్యూ పే చేసుకొని మీరు మంత్ ఎండ్ లో సెటిల్మెంట్ చేసుకుని అంటున్నా. మీకు పాసిబుల్ ఉండేదే కదా చెప్తున్నా నేను. నాకు మంత్ ఎండ్ అమౌంట్ వస్తే సెటిల్మెంట్ చేస్తారు, ఊరికే ఆర్గ్యుమెంట్ చేయకండి. ఆర్గ్యుమెంట్ కాదు సార్, ఇది మీకు పాసిబుల్ గా ఉండే చెప్తున్నా నేను. మళ్ళీ అప్పుడు వచ్చి నాకు సెటిల్మెంట్ కావాలి, నాకు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పలేదని అనొద్దు. మీరు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విషయం ఏముండని. ఇది ఫ్యూచర్ లో వచ్చి మంత్ ఎండ్ లో వచ్చి నేను సెటిల్మెంట్ సార్ సెటిల్మెంట్ రాదని మేము అడిగా చెప్తే ముందు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సార్, మీరు ఎప్పుడు నాకు చెప్పారు అంటారు మీరు. అప్పుడు అందుకే ముందు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇష్యూ సంబంధం లేదు, సెటిల్మెంట్ వస్తుంది ఎప్పుడైనా. ఎందుకు సార్ డిమాండ్ నోటీస్ ఎందుకు సార్ ఇష్యూ చేస్తారు? అప్పుడు డిమాండ్ నోటీస్ ఇచ్చారా? డిమాండ్ నోటీస్ లేదు సార్, డిమాండ్ నోటీస్ అనేది ఎందుకు ఇష్యూ చేస్తారు చెప్పండి మీరు. అప్పుడు నాకు మెన్షన్ చేశారా డిమాండ్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత సెటిల్మెంట్ ఇవ్వని చెప్పేసి పాయింట్ షో చేయండి. అర్థం కాలేదు. డిమాండ్ నోటీస్ లో నాకు మెన్షన్ చేశారా డిమాండ్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత సెటిల్మెంట్ ఇవ్వని చెప్పేసి? అంటే ఇప్పుడు డిమాండ్ నోటీస్ చెక్ చేసుకున్నారు, చెక్ చేసింది కూడా మీరు రెస్పాండ్ కాలేదు అంతే. డిమాండ్ పక్కన పెట్టండి సార్, డిమాండ్ నేను మస్తు చేస్తాను. నాకు మంత్ లేదు సార్, అంటే డిమాండ్ నోటీస్ లో మీరు అంటున్నారు కదా, మెన్షన్ చేసిందా క్లియర్ గా, మీరు అలా మీరు చెప్పిందంతా మెన్షన్ చేసిందని అంటున్నారు కదా. అంటే మీరు చెక్ చేశారు, డిమాండ్ నోటీస్ చెక్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా రెస్పాండ్ కాలేదు. డిమాండ్ చేస్తే డబ్బులు ఉండాలి కదా. డిమాండ్ చేయడం లేదు సార్, డిమాండ్ నోటీస్ అనేది ఇష్యూ అయ్యింది, చెక్ చేసుకోండి చెప్తున్నాం. అందులో ఏమైనా మెన్షన్ అయ్యి ఉందో చూడండి ఒకసారి. ఫ్యూచర్ లో మీకే ఇష్యూ అవుతుందని చెప్తుంది, అర్థం కావట్లేదా సార్ మీకు? చెప్పండి సార్. డిమాండ్ నోటీస్ తోటి డిమాండ్ నోటీస్ వన్స్ ఇష్యూ అయిన 2 days లో మినిమం డ్యూ అయినా పే చేయాలి, అవుట్స్టాండింగ్ అయినా పే చేయాలి సార్. లేదా సెటిల్మెంట్ కానీ ఇప్పుడైనా వెళ్ళాలి. లేదంటే నేను మంత్ ఎండ్ లో సెటిల్మెంట్ చేసుకుంటానంటే వన్స్ డిమాండ్ నోటీస్ అయిన 2 days తర్వాత వ్యాలిడిటీ కోల్పోతారు మీరు. ఇంకా వ్యాలిడిటీ 2 days వరకే డిమాండ్ నోటీస్ అనేది. అది మినిమం డ్యూ చేసుకుంటారా, అవుట్స్టాండింగ్ చేసుకుంటారా, సెటిల్మెంట్ అయినా ఈ 2 days లో మీరు అగ్రీ అయితే ఇది పాసిబుల్ అవుతుంది.
వన్స్ సెటిల్మెంట్ మీకు డిమాండ్ నోటీస్ ఇచ్చిన టైంలో మీరు ఆ వ్యాలిడిటీలో పే చేయలేదంటే మీ ఫ్యూచర్లో మీరు మంత్ ఎండ్ వరకు అంటున్నారు. అప్పుడు మేము టైం లేదు డిమాండ్ నోటీస్. ఆ తర్వాత డిమాండ్ నోటీస్ తర్వాత మీరు దానికి కూడా రెస్పాండ్ కాలేదంటే సెటిల్మెంట్ కూడా ప్రొవైడ్ చేయరు, అవసరానికి క్లియర్ చేసి వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ఇంకా. అది చెప్తున్నాను మీకు, మీకే ప్రాబ్లం అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిమాండ్ నోటీస్ వచ్చినా సెటిల్మెంట్ అవుతుంది సార్, ఎందుకు కాదు? చెక్ చేసుకొని కాల్ చేయండి ఒకసారి, క్లియర్ గా చెక్ చేసుకోండి, అందులో ఏమైనా మెన్షన్ చేస్తుందో చూడండి. మీరు సార్ మీరు చూసారా సార్ డిమాండ్ నోటీస్ ఏముంటుంది, మీరు చదివారా సార్ ఇంతకు? ఏముంటుంది చెప్పండి డిమాండ్ నోటీస్ లో? ఏముంటుంది తెలీదా మీకు? మీరు చెప్పండి ఏముంటుంది. ఏముంటుంది సార్, మీ యూజ్ చేసిన అమౌంట్ ఉంటుంది, మీ పే చేయాల్సిన ఈఎంఐస్ అండ్ మినిమం డ్యూ కూడా అందులో మెన్షన్ చేసి ఉంచుతారు. నేను అందులో మెన్షన్ చేసిన మినిమం డ్యూ కూడా అడగట్లేదు, నేను 3000 2000 చేయండి చెప్పాను నేను. అది కూడా మీరు అందులో మెన్షన్ చేసిన మీ మినిమం డ్యూ కూడా మేము అడగలేదు నేను, అదే కదని చెప్తున్నాను. అది వ్యాలిడిటీ 2 days వరకే అని, వితిన్ 2 days లో పే చేయాలి. వన్స్ మీకు డిమాండ్ నోటీస్ పంపించారు, నా దగ్గర డబ్బులు లేవు, మీరు డిమాండ్ చేశారు, నా దగ్గర డబ్బులు లేకుండే, నేను మంత్ ఎండ్ సెటిల్మెంట్ చేస్తాను, దాంట్లో ఏముంది ఇంకా? ఓకే వెళ్ళండి, మంత్ ఎండ్ లో సెటిల్మెంట్ అవ్వలేదంటే నన్ను ఏం అడగద్దు ఇంకా. మిమ్మల్ని ఏమడగదు, మీరే నాకు ఫోన్ చేస్తారు సెటిల్మెంట్ కోసం. ఓకే సార్, ఓకే సెటిల్మెంట్ అని నేను ఫోన్ చేస్తా ఉంటారు కదా, సెటిల్మెంట్ ఎవరు వస్తారో అది చూడండి. అప్పుడు సెటిల్మెంట్ ప్రొవైడ్ చేయలేదంటే మమ్మల్ని ఏమనొద్దు ఇంకా. మిమ్మల్ని ఏమన్నా సెటిల్మెంట్ ప్రొవైడ్ ఇప్పుడు డిఎంఐ ఫైనాన్స్ వాళ్ళే ఫోన్ చేశారు, సెటిల్మెంట్ అడిగాను, సెటిల్మెంట్ ఇవ్వలేదని మీరు కోర్టులో వేసి చేసుకున్నా అది ఆర్గ్యూ చేసినా అవ్వదు. అప్పుడు నేను కోర్టుకి ఎందుకు వెళ్తారా? డబ్బులు కోర్టుకి వెళ్ళినాకేమన్నా ఎందుకు వెళ్తారు? అప్పుడు వెళ్తారు తెలుస్తుంది సార్ మీకు. ఎందుకు వెళ్తా కోర్టు నేను చెప్పండి. డిమాండ్ నోటీస్ అనేది ఎందుకు సార్ ఇష్యూ చేస్తారు? అని చెక్ చేసుకోవడానికే కదా మీకు. చెక్ చేసుకున్నా కదా. అండ్ అనదర్ ఇంకోటి మీ ఇచ్చే అడ్రస్ అది కరెక్ట్ గా అదే అడ్రస్ లో ఉన్నారు సార్ గుంటూరులో? లేదు, అడ్రస్ లేదు నేను కదా, మరి అడ్రస్ కూడా అప్డేట్ చేయలేదు సార్ మీరు. 5 years ముందు అనుకుంటా అడ్రస్ మీద చేంజ్ అయ్యన్నారు, మరి ఆ అడ్రస్ కూడా మెన్షన్ చేయలేదు మనం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆ అడ్రస్ కూడా మెన్షన్ చేయలేదు మీరు. వన్స్ లీగల్ నోటీస్ మీకు పంపించాలంటే ఆ అడ్రస్ పంపిస్తుంటే ఈ అడ్రస్ లో ఆయన నేరుగానే చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పంపించమంటారు? ఏ అడ్రస్ పంపించమంటారు చెప్పండి. అప్పుడు డిమాండ్ నోటీస్ యాడికి పంపారు మీరు? డిమాండ్ నోటీస్ ఎక్కడ పంపారు? గుంటూరు అడ్రస్ సార్. నాకు మెయిల్ పంపండి. డిమాండ్ నోటీస్ కాదు, లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ అంటే సబ్జెక్ట్ ఏమది? సబ్జెక్ట్ లీగల్ గా ప్రొసీడ్ అవుతామని సార్ సబ్జెక్ట్ అది మీకు ఉంటుంది, అది మీరు చెక్ చేసుకోవాలి. అదంతా మేము చెక్ చేయడం కాదు కదా, నాకు ఆ నోటీస్ అనేది నేను చదవలేను కదా. ఇప్పుడు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి మీరు చూపిస్తారు మీకు. మీరు ఆన్రోలా లేకపోతే ఆఫ్ రోలా? మీరు డిఎంఐ ఆన్రోలా ఏజెన్సీ? ఆన్ రోడే సార్. ఆన్ రోడ్ ఎక్కడ మీది? చెన్నై సార్. పొజిషన్ ఏం పొజిషన్? ఏం సార్ మీ పొజిషన్ బ్యాంక్ లో? నాదా టీమ్ లీడర్ సార్. అదే సార్ టీమ్ లీడర్ అంటున్నాను. టీమ్ లీడర్ అయ్యండి ఎందుకు ఇట్లా మస్క కొడుతారు జనాలకి? ఏం మస్క కొడుతున్నాను సార్? సార్ ఉండే ఇష్యూ చెప్తాను నేను, ఉండే ఇష్యూ నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఎక్స్ప్లెయిన్ చేసేది నిజం ఉండాలి కదా, అబద్ధాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. అబద్ధాలు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏముంది సార్? అసలు ఏం అబద్ధాలు ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్పండి. వచ్చిన తర్వాత సెటిల్మెంట్ రాదంటున్నాం, అబద్ధం కదా అది. అది ఎట్లా వస్తుంది సెటిల్మెంట్? ఒకసారి మీరు వెళ్ళి ఏ బ్యాంక్ లో అయినా అడగండి, అడగండి మీరు నియర్ బై ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ లో వెళ్ళి అడగండి. డిమాండ్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత సెటిల్మెంట్ ప్రొవైడ్ చేస్తారు లేదని అడగండి. మీరు తెలియని వాళ్ళకి చెప్పాలి సార్, అన్ని అబద్ధాలు చిన్నపిల్లలకి చెప్పాలి. మీ పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు. సార్ సరే సార్, మీరు మంత్ ఎండ్ లోకి సెటిల్మెంట్కి వెళ్తా అంటున్నారు. అప్పుడు సెటిల్మెంట్ వస్తే అప్పుడు సెటిల్మెంట్ వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి సార్. సార్ మా సెటిల్మెంట్ వచ్చింది, పే చేసుకుంటున్నాను. సార్ నాకు మంత్ ఎండ్ కాల్ చేయండి. ఓకే. ఈ రికవర్ ఏజెంట్లు కొంతమంది వాళ్ళ పేమెంట్ కోసం ఎన్ని అబద్ధాలని చెప్తారండి. డిమాండ్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత సెటిల్మెంట్ కాదని చెప్పేసి చెప్తున్నాడు. డిమాండ్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత కూడా సెటిల్మెంట్ అవుతుందండి. సో ఈ విధంగా వాళ్ళు ఫాల్స్ క్లెయిమ్ చేసి పేమెంట్ కట్టించాలని చూస్తారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.